షూట్ జరిగేటప్పుడు అర్థమైంది. ఇదంతా మీకేమన్నా మరి కంప్లీట్‌గా? No, I'm saying when we saw the motion teaser, as a layman, choose, I mean, when they're seeing, no, you won't understand. But as actors and the director and everyone, as we are part of the script, so when we're seeing that, we will know that, oh, they have put all these elements. ఓకే. So the movie, when we're seeing the movie, you'll know. గ్రేట్. అండ్ శిల్ప గారు మేము చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా కన్నమ్మ సాంగ్ గాని, లేకపోతే అక్కడ కంప్లీట్‌గా గ్లామరస్ రోల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేసాం. ఫస్ట్ టైమ్ ఏంటి అసలు కాప్ రోల్ అంటే మాకు కనిపించబోతున్నారు. ఏంటి స్పెషల్ అసలు? యారు ఎక్స్పెక్ట్ చేశాను నాన్న. మేము ఎక్స్‌పెక్ట్ చేసాము. మేము ఎక్స్‌పెక్ట్ చేసాం గ్లామరస్ రోల్స్ అంటే కన్నమ్మ సాంగ్ అవి ఉన్నాయి కదా! సో అవి అంటే మీ ఇన్‌స్టా ప్రొఫైల్ చూసుకున్నట్లయితే కూడా కంప్లీట్‌గా ప్రొఫైల్‌కి, క్యారెక్టర్‌కి డిఫరెంట్ ఉంది అందుకనే. No, not exactly glamour. See, I think you have seen only Kannamma, and that is also not glamorous as a role. It is a love story. And I take, after that, love story, I haven't taken the love story at all. I've done sports film, I've done a thriller, and I'm doing different shades. So I like to play characters, I mean different characters, because I think I can play versatile, acting. So when this came to me also, Basi was like, I think you can play this. I think you'll suit. I was like, this is out of blue. Like, meere FD cheptaru, glamour role. So Yes. it's a thing, like prior ka మీరు ఒక మూవీ చేస్తే నెక్స్ట్ డైరెక్టర్ కూడా అదే చూస్తారు. So I think she will fit, or she will be more as a lover girl. But it is very few as a director who will see, okay, I think you can do this also. So for that, you need the vision kavali. So I think Basi saw that in me, that not only as a lover girl, I think you can play as this terror, this mass girl also. So when he said that, it was a shocking to me also. But when everyone in the set, when they saw Vaishnavi, they were like, oh my god, you look like a policeman. You look like a police. Yeah, real police. In the sets also, people were scared to talk to me and all that. So by time, no, it was like I was carrying that uniform so well. Even I was feeling I was a cop. ఓకే. సో అలా ఫీల్ అయిపోయారు మొత్తానికి. ఓకే. అండ్ అన్న ఇంకోటి మూవీ చూసుకున్నట్లయితే కంప్లీట్ హైడ్ అండ్ సీక్ అని టైటిల్ పెట్టారు. పెట్టిన తర్వాత అంటే హీరోయిన్ రివీల్ కూడా నిన్న డిఫరెంట్‌గా చేశారు. అంటే ఈవెన్ మాకు అప్పటిదాకా తెలీదు విశ్వంత్ అన్న ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారని. బట్ ఎందుకు అంటే బేసిక్‌గా ఎవరైనా మూవీని ప్రమోట్ చేయడానికి చూస్తారు కదా! మీరెందుకు హైడ్ చేశారు మరి? అంటే దేర్ విల్ బి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ దాంట్లో ఒక్కొక్కటి రివీల్ చేస్తూ వెళ్దామని. వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద టైటిల్ హైడ్ అండ్ సీక్, కాన్సెప్ట్ తాలూకు చేస్తూ వెళ్దామనేసి అలా ఒక్కొక్కటి హైడ్ చేస్తూ కొన్ని డీటెయిల్స్ని రివీల్ చేస్తూ అలా వస్తున్నాం. అంతేనా? అంటే ఫస్ట్ మూవీ ఏంటంటే ఎవరైనా డెఫినెట్గా ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎక్కువగా. సో అంటే ఇంత డేర్ చేయడానికి రీజన్ ఏంటి? ఐ ఫెల్ట్ దిస్ ఈస్ మోర్ ఇంట్రూజింగ్ దాన్ ఎనీ పోస్టర్. చూడగానే వెన్ వీఆర్ వర్కింగ్ విత్ మై పోస్టర్ డిజైనర్ భరణి, వి నో దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ సౌండ్. సో అందుకే ఇలా హైడ్ చేసి ఆ క్లాత్ తాలూకు ఆ రిఫ్రాక్షన్ అవన్నీ సో డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి అనేసి వి ఫెల్ట్ ఇట్ లైక్ అంతే. సో ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా మీరు నిన్న ఈవెంట్లో కూడా చెప్పారు. సో విరూపాక్ష టైప్ ఆఫ్లో ఉంది. సో పోస్టర్ దానికి రిలేటబుల్ ఏమైనా ఉండొచ్చా అని అనుకోవచ్చు, లేకపోతే ఏంటి? కంప్లీట్లీ డిఫరెంట్. విరూపాక్ష ఆ వరల్డ్ డిఫరెంట్, ఈ వరల్డ్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ వరల్డ్ విల్ బి ఇన్ ద మన రెగ్యులర్ లైఫ్లో. సినిమా చూసిన తర్వాత యూ విల్ కమ్ టు నో దట్ అరే ఇది మనం ఎందుకు అందరు చూస్తుంటాము, ఎవరు అడ్రస్ చేయరు. మేము ఇందులో అడ్రస్ చేసాం ఆ ఎలిమెంట్స్ని అంతే. ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ దాట్. గ్రేట్. ఇంకోటి ఏంటంటే మేజర్గా అంటే 90s మేము చూసాం. అంటే మేబీ శిల్ప గారికి తెలియకపోయి ఉండొచ్చు. 90s సిరీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ తరహానే ఎక్స్పెక్ట్ చేస్తాం ఎంటర్టైనర్. బట్ ఎందుకు ఈ కాన్సెప్ట్ బాగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు? అంటే హారర్ థ్రిల్లర్ ఆ టైప్లో ఉంది మరి. సినిమా అంతే. సినిమా ఏ కైండ్ ఆఫ్ జానర్ వచ్చినా మంచిగా ఉంటే వీ విల్ టేక్ ఇట్. మనం ఒక బ్యానర్ పలానా సినిమా చేయాలనేసి దే విల్ నాట్ స్టిక్ టు దాట్, అలా ఏముండదు. కానీ బట్ వెన్ నవీన్ అన్న ఈజ్ లైక్ మై మెంటర్ అండ్ ఐ ఫీల్ యాజ్ ఎ బ్రదర్ టు మీ అన్నట్టు. సినిమా అయిపోయిన తర్వాత చూడగానే ఈ ఫెల్ట్ ఓకే దిస్ సినిమా నీడ్స్ మై సపోర్ట్, దిస్ సినిమా నీడ్స్ మై వాయిస్ అనేసి అన్న నేను ఇమ్మీడియట్గా ఐఎమ్ ప్రెజెంటింగ్ దిస్ మూవీ అన్నాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ అంతే.
యా ఆన్ స్పాట్. యా అండ్ శిల్ప గారు, మీ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే యాక్టర్ ఎస్, హీరోయిన్ నో అని ఉన్నారు. ఏంటి రీజన్ అసలుకి? అంటే హీరోయినే కదా డెఫినెట్గా, అంటే మేము చూసింది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ క్యాప్షన్ కొంచెం డిఫరెంట్గా కనిపించింది. బేసిక్గా ఎవరికి మేము చూడలేదు అది. సో ఏంటి రీజన్? See, it's about the characters I want to take as an actor. More than a heroine, I'm a very good actor. So that is what my director says. Yeah, that is what my director says. Whenever I'm working in the set, my director always names me as a director's artist. So abdi name chestaru. And why as an actor? As in, see, there are many. One movie low, there are many characters. There are few characters which they'll keep it in a forced way. Like for so comedy, if they keep it, it is like a forced comedy because humor kavali or glamour kavali, they will keep heroine. You know, in some movies, not all movies. Today's cinema making is different. There is a reason why an actor or an actress is there. There is a purpose. But mainly when I am taking a movie or as a character when I'm taking, so if you take out my character, the movie won't go forward. So I make sure I will take such movies. So keeping that in mind, I mean, that tagline just hit to my head. Somewhere I had read about it and I thought that, okay, that, that relates to me. So I didn't know, like, people talking about it and asking, it feels nice. Yeah. అండ్ అన్న ఇంకోటి ఏంటంటే, సో శిల్ప గారిని ఏంటంటే తెలుగులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు అండ్ యాక్టర్స్ ఉన్నారు, బట్ ఎందుకు పర్టికులర్గా శిల్ప గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ క్యారెక్టర్కి, అంటే కాపు అదంట డెఫినెట్గా ఉంది కదా, ఎందుకు వై వాజ్ చూస్? లేదు నేను తన సాంగ్ కన్నమ్మ చూసిన దగ్గర నుండి ఐ ట్రావెల్డ్ విత్ హర్ అంతే. ఆ పీరియడ్ ఆఫ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ సాంగ్స్ చూడడం అంతే. How you traveled, you tell that. అదే చెప్పండి. యా అలా ఏం లేదు. ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ కి ఇంత స్పేస్ ఉందన్నప్పుడు దేర్ విల్ బి మెనీ రెఫరెన్సెస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ కానీ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ ఎండ్ కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ. బట్ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ శిల్ప విల్ బి ద ఫైనెస్ట్ వన్ టు మేక్ దిస్. అండ్ మీరు కాశీ సినిమా అని ఒక సినిమా ఉంటుంది, విజయ్ యాంటోనీస్ మూవీ. తను అంత ఈజీగా టర్న్ అవుట్ అయ్యింది ఫ్రమ్ దట్ ఇస్పెటుం రాజయం నుండి కాశీ మూవీలో. సో డెఫినెట్లీ షీ హ్యాస్ సమ్ యూనిక్ వాయిస్ అని నాకు అనిపించింది. సో అంతే. ఇట్స్ నాట్ లైక్ ఏ స్మాల్ రీజన్ అండ్ ఆల్. అంతే ట్రావెల్డ్ అంతే. తన ప్రొఫైల్ని తను అలా చూస్తూ తను స్టాక్ చేస్తూ ఇన్స్టాగ్రామ్. ఓకే. సో అండ్ ప్రొఫైల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే నాకు గుర్తొచ్చింది శిల్ప గారు, మీ ఇన్స్టా ప్రొఫైల్ టోటల్గా ఓన్లీ మీ సింగిల్ పిక్చర్సే ఉన్నాయి, ఎవ్వరికి లేవు. ఏంటి రీజన్ అసలుకి? మేము ఆల్మోస్ట్ స్టడీ చేస్తే అన్నీ ఓన్లీ వన్ అంతే ఉన్నాయి, ఎక్కడ కానీ అదర్ పర్సన్స్ ఎవరు అవపడలే. ఏంటి రీజన్ అసలుకి? అట్లీస్ట్ ప్రమోషన్, డైరెక్టర్, బర్త్డే విషెస్ ఇలాంటివి ఉంటాయి, ఇవి ఏం లేవు, ఓన్లీ సింగిల్ పిక్చర్సే ఉన్నాయి. ఏంటి రీజన్? అది కాదన్న. సో అందుకని కాదు, బేసిక్గా. ఓకే. No, see, when you become a public figure, everybody wants to know about our life, about whom we are dating, who my sister is, who my boyfriend is. They want to know that. And it's very disturbing because they are not into public. They have a private life. So when I tag someone and put a picture, they'll start getting followers, they'll start getting messages. And now you know how internet is working. There are few people who has goodwill and good wishes also, but not everyone is like that. They tag you in unnecessary post, they pull your family, pull your friends into it. So I keep my private life and my public life. Okay, private and public. Okay, great.